పిల్లలు యుక్త వయసుకు వచ్చిన తర్వాత ఒకలాగా, భార్య భర్తలుగా మొదలైన జీవితంలో ఒకలాగా, పిల్లల పెంపకంలో ఒకలాగా రకరకాల దశలుగా పరిణితి చెందుతూ కనిపిస్తూ ఉంటుంది మనకు. కుటుంబ వ్యవస్థ అనేది మామూలు విషయం కాదు. మీకు తెలియకుండానే మీరు అత్యద్భుతమైనటువంటి పాత్రని కుటుంబం ద్వారా పోషిస్తూ ఉన్నారు. దాన్ని కాస్త స్పృహతో, కాస్త జాగ్రత్తగా ఏం చేస్తున్నాము అనేటువంటిది కనుక పరిశీలించుకుంటూ పిల్లల పెంపకంలో కావచ్చు, భార్యాభర్తల అన్యోన్యతలో కావచ్చు, కుటుంబాన్ని సంరక్షించుకోవడంలో ఓర్పు సహనం అనేటువంటిది ఏ విధంగా ఉండాలి అని రాజీ పడే జీవితంలో కావచ్చు, మనము కుటుంబ వ్యవస్థ పట్ల కాస్త శ్రద్ధ పెట్టినట్లయితే ఖచ్చితంగా భారతదేశం ఎన్ని వేల సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా మిగతా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలన్నిటికీ కూడా ఆదర్శవంతంగా నిలవగలుగుతుంది. అలా కాకుండా నా స్వేచ్ఛ, నా స్వాతంత్రం, నేను సంపాదిస్తున్నాను, నా జీవితం మరుజన్మ ఉందో లేదో, నేను ఇప్పుడే ఆనందంగా బ్రతుకుతాను అంటూ విపరీతమైనటువంటి స్వేచ్ఛతో, స్వేచ్ఛ వేరు, విపరీతమైనటువంటి స్వేచ్ఛ వేరు. బంధించటం వేరు, తనకు తానుగా లొంగిపోవటం వేరు. ఈ విషయాల పట్ల కాస్త అవగాహన పెంచుకొని మనం రాజీ పడటం వల్ల, కుటుంబాన్ని నిలబెట్టుకోవటం వల్ల, కుటుంబ వ్యవస్థని పటిష్టపరచటం వల్ల దేశానికి మేలు చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోండి. కుటుంబంలో స్త్రీ పాత్ర ఎంత గొప్పగా ఉంటుంది, పురుషుడు పాత్ర మరింత గొప్పగా ఉంటుంది. స్త్రీని ప్రకృతితో పోల్చాం. ప్రకృతికి ఎంత ఓపిక ఉండాలో భూదేవితో పోల్చినప్పుడు ఆవిడ్ని భూదేవికి ఉన్నంత ఓర్పు ఉండాలి అని చెప్పి, ప్రకృతిలో భాగమే కదా భూమి, భూదేవికి ఉన్నంత ఓర్పు ఉండాలి అని చెప్పి చెప్తూ ఉంటాం. అంత ఓర్పు కలిగినటువంటి స్త్రీ నేటి సమాజంలో ఓర్పును కోల్పోతుంది. ఎందుకో, ఏమవుతుందో తెలియనటువంటి పరిస్థితులు. స్వేచ్ఛని సరైనటువంటి విధానంలో ఉపయోగించుకోవటం తెలియట్లేదు, లేదనంటే అందని అందలాలు అందుకోవాలేమైనా తాపత్రయపడుతుందో, ఏమి జరుగుతుందో తెలియదు. కానీ చివరగా దాని ఫలితంగా మాత్రం కుటుంబ వ్యవస్థ నిర్వీర్యమవుతుంది. ఇక్కడ స్త్రీ ఒక్కతే బాధిరాలు కాదు, పురుషుడు అత్యంత ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తాడు కుటుంబ వ్యవస్థలో. స్త్రీని తండ్రిలాగా తన బాధ్యతను వ్యక్తపరుస్తూనే, భార్య పట్ల ప్రేమను పంచుతూనే, కుటుంబం పట్ల బాధ్యతగా మెదలగలిగినప్పుడు మాత్రమే ఆ భార్యాభర్తల అన్యోన్యత ఒకరి పట్ల ఒకరు చూపి